నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే వివాహబంధంలో వచ్చే చిన్న చిన్న గొడవలు, అలాగే అసలు వందల కోట్ల మంది ప్రపంచంలో ఉండగా ఒక నిర్దిష్టమైన వ్యక్తినే జీవిత భాగస్వామిగా ఎందుకు ఎంచుకుంటాం అనే ఒక సార్వత్రిక రహస్యం. సాధారణంగా ఏవైనా చిన్నపాటి గొడవలు జరిగినప్పుడు ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉండగా అసలు వీళ్లే మన జీవితంలోకి ఎందుకొచ్చారు అన్న ప్రశ్న చాలామంది మనసుల్లో మెదులుతూనే ఉంటుంది కదా. కాని ఇదంతా కేవలమేదో యాదృచ్ఛికంగా జరిగేది కాదు. దీని వెనుక ఒక పెద్ద మెకానిజం ఉందన్నదే ఈనాటి మన ప్రధాన విశ్లేషణ. ఇక అసలు విషయంలోకి వెళితే ప్రాచీన జ్ఞానం, అలాగే ఆధునిక సైకాలజీ రెండూ కలిసి ఈ బంధం వెనుక ఉన్న రహస్యాన్ని ఎలా వివరిస్తున్నాయో చూద్దాం. కర్మ సిద్ధాంతం, జ్యోతిష్యశాస్త్రం మరియు లోతైన మానసిక ప్రతిబింబం అంటే సైకాలజీ, ఈ మూడింటి అద్భుతమైన కలయికే ఈ వివాహ బంధం. సెక్షన్ 1 ద కార్మిక్ బ్యాంక్ అకౌంట్. గత జన్మల కర్మలు మన ప్రస్తుత భాగస్వామ్యాలను ఎలా నిర్దేశిస్తాయో ఒకసారి చూద్దాం. మన సనాతన ధర్మంలో ఒక అద్భుతమైన శ్లోకముంది. రుణానుబంధరూపేణ పశుపత్నీ సుతాలయః. అంటే జీవితంలోకి వచ్చే పెంపుడు జంతువులు, భాగస్వామి, పిల్లలు, ఇల్లు ఇవన్నీ కూడా గత జన్మల రుణబంధం వల్లే వస్తాయని ఈ ప్రాచీన జ్ఞానం చెబుతోంది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే కర్మ అనేది అచ్చమొక బ్యాంక్ అకౌంట్ లాంటిదే. గత జన్మలలో డబ్బు, ప్రేమ లేదా బాధ రూపంలో ఉన్న అప్పులను ఈ జన్మలో ఖచ్చితంగా తీర్చుకోవాల్సిందే. ఇది ఎంత ఖచ్చితంగా పనిచేస్తుందంటే, ఉదాహరణకు గత జన్మలో ఎవరికైనా తీరని ద్రోహం చేసి ఉంటే ఈ జన్మలో ప్రతి చిన్నదానికి విమర్శించే భాగస్వామి రావచ్చు. అదే ఎవరికైనా నిస్వార్థంగా సేవ చేసి ఉంటే కంటికి రెప్పలా కాపాడుకునే భాగస్వామి వస్తారు. అంటే ఒక భాగస్వామి ప్రస్తుత ప్రవర్తన అనేది గత జన్మల కర్మ లావాదేవీలకు ఒక డైరెక్ట్ రిజల్ట్ అన్నమాట. ఇదంతా ఒక బ్యాలెన్స్ షీట్ లాంటిది. సెక్షన్ 2 ఆస్ట్రలాజికల్ బ్యాలెన్సింగ్ యాక్ట్స్. జ్యోతిష్య శాస్త్రపరంగా ఈ బ్యాలెన్సింగ్ ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో మొదటి స్థానమైన లగ్నం అనేది స్వభావాన్ని సూచిస్తే, దానికి సరిగ్గా ఎదురుగా ఉండే 7వ స్థానం, అదే సప్తమ స్థానం, జీవిత భాగస్వామిని సూచిస్తుంది. ఈ సప్తమ స్థానమనేది మనలో ఉన్న లోపాలను సరిచేయడానికి పూర్తి వ్యతిరేకమైన కాని మనల్ని పరిపూర్ణం చేసే శక్తులతో రూపొందించబడిన ఒక అద్దం లాంటిది. ఇది మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మేషలగ్నం అంటే అగ్నితత్వం, కాస్త కోపం ఎక్కువ. దానికి సరిగ్గా ఎదురుగా ఉండే సప్తమ స్థానం తులారాశి అంటే వాయుతత్వం మరియు ప్రశాంతత. అలాగే వృషభలగ్నం అంటే భూమితత్వం, ప్రాక్టికల్గా ఉంటారు. వీరికి సప్తమం వృశ్చిక రాశి అవుతుంది. అంటే నీటితత్వం, ఎమోషనల్గా ఉంటారు. కోపంగా ఉండే వ్యక్తికి ప్రశాంతమైన భాగస్వామిని తీసుకురావడం ద్వారా విశ్వం భాగస్వామ్యాలను ఎంత అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తుందో గమనించండి. అలాగే ఆ సప్తమ స్థానంలో ఉండే గ్రహాలు కూడా భాగస్వామి స్వభావాన్ని ఎలా నిర్దేశిస్తాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సూర్యుడు ఉంటే కొంచెం అహంకారమున్న పార్ట్నర్ రావచ్చు. అదే చంద్రుడుంటే చాలా సున్నితమైన పార్ట్నర్ వస్తారు. ముఖ్యంగా శుక్రుడు, గురుడు ఏ స్థానాల్లో ఉన్నారో ఆ లక్షణాలున్న వ్యక్తే భాగస్వామిగా వస్తారు. జాతక చక్రంలో రాసిపెట్టిన ఈ కర్మరేఖను దాటి ఎవ్వరూ తప్పించుకోలేరు అనేది ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యాంశం. సెక్షన్ 3 పార్ట్నర్స్ యాజ్ సైకలాజికల్ మిరర్స్. ఆధ్యాత్మికత మరియు జ్యోతిష్యం వదిలి కాస్త ప్రాక్టికల్గా సైకాలజీ వైపు మన దృష్టిని మళ్లిద్దాం. ఇక్కడే అసలు విషయముంది. సైకాలజీ ప్రకారం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఈ మిర్రర్ ఎఫెక్ట్ లేదా అద్దం లాంటి ప్రభావం. మనలో మనం అంగీకరించలేని లోపాలను, అభద్రత భావాలను లేదా పాత గాయాలను మన భాగస్వామిపై రుద్దుతాము. దీన్నే ప్రొజెక్షన్ అంటారు. అంటే బంధంలో వచ్చే కోపానికి లేదా నిరాశకు మూలం బయట ఉన్న అవతలి వ్యక్తి కాదు, మనలోని అంతర్గత భావాలే అన్నది ఈ థియరీ సారాంశం. దీన్ని మన రోజువారీ జీవితానికి అన్వయించి చూస్తే ఇంట్లో వస్తువులు ఎక్కడ పెట్టాలి అనే దాని దగ్గర నుండి డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి అనే వరకు చిన్న చిన్న విషయాలకే ఘర్షణలు వస్తుంటాయి. కానీ ఈ గొడవలు వాస్తవానికి లోతైన మానసిక ప్రతిబింబాలు మాత్రమే. భాగస్వామిలో నచ్చని విషయాలు ఏవైతే ఉంటాయో అవి వాస్తవానికి మనలో మనం సరిదిద్దుకోవాల్సిన లేదా అంగీకరించాల్సిన విషయాలే అని సైకాలజీ స్పష్టంగా చెప్తోంది. దీన్నే కొంచెం లోతుగా చూద్దాం. భాగస్వామికి విపరీతమైన కోపం వస్తుందంటే అక్కడ మనకు ఓర్పు నేర్పించబడుతోందనర్థం.
అలాగే భాగస్వామి చాలా మొండిగా ఉంటే క్షమాగుణం నేర్చుకోవలసిన అవసరముందనర్థం. ఈ దృక్కోణంలో చూస్తే వివాహమనేది ఆత్మ ఎదుగుదల కోసం ఏర్పడిన ఒక గొప్ప పాఠశాల లాంటిది. స్వార్థాన్ని వదిలిపెట్టి ఉన్నతమైన గుణాలను నేర్చుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. 4వ సెక్షన్ 4 స్టెప్స్ టు హార్మనీ. మరి ఈ అద్దం లాంటి ప్రభావాన్ని అర్థం చేసుకున్న తర్వాత విభేదాలు ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం. బంధంలో సామరస్యాన్ని తీసుకురావడానికి ఇక్కడ 4 ముఖ్యమైన దశలున్నాయి: అంగీకారం, ఓపికగా వినడం, జ్యోతిష్య పరిహారాలు మరియు కృతజ్ఞత. ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి దశ అంగీకారం. భాగస్వామిని వారి లోపాలతో సహా ఒక కర్మఫలంగా మనం అంగీకరించాలి. వారిని బలవంతంగా మార్చాలనే కోరికను వదిలిపెట్టిన మరుక్షణం మన మనసులోని మానసిక భారం, ఒత్తిడి ఇట్టే సగానికి పైగా తగ్గిపోతాయి. ఇది బంధాన్ని సరిదిద్దడంలో ఒక పెద్ద కీలకమైన అడుగు. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ 2వ దశ అయిన ఓపికగా వినడం. అవతలివారు మాట్లాడుతున్నప్పుడు కేవలం మన వంతు వచ్చినప్పుడు ఏమని సమాధానం చెప్పాలి అని ఎదురుచూడకుండా వారి మాటల వెనుక ఉన్న అసలైన బాధను అర్థం చేసుకోవడానికి వినడం చాలా ముఖ్యం. ఈ చిన్న కమ్యూనికేషన్ మార్పు బంధాన్ని ఊహించినంతగా బలోపేతం చేస్తుంది. ఇక 3వ దశ జ్యోతిష్య పరిహారాలు. గ్రహాల వల్ల వచ్చే ఘర్షణలను తగ్గించడానికి మన గ్రంథాలు కొన్ని వారపు పద్ధతులను చెబుతున్నాయి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యస్వామిని, అలాగే గురువారం నాడు దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల సప్తమ భావం బలోపేతమవుతుంది. ఇక సోమవారం నాడు శివపార్వతులను ఆరాధించడం వల్ల వైవాహిక అనురాగం పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. చివరగా 4వ దశ కృతజ్ఞత. ఒక భాగస్వామి మన జీవితంలోకి వచ్చినందుకు ప్రతిరోజూ ఆ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. వారిలో ఉన్న మంచి లక్షణాలపై మనం దృష్టి పెట్టడం ప్రారంభించినప్పుడు నెగటివ్ లక్షణాలు సహజంగానే మాయమైపోతాయి. ఈ కృతజ్ఞతాభావమనేది ఒక బంధం యొక్క రోజువారీ గతిని పూర్తిగా మార్చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తంగా చూసుకుంటే జీవిత భాగస్వామి అనేవారు ఒక శత్రువు ఎంతమాత్రమూ కారు. ఆత్మ ప్రయాణంలో కర్మలను క్లియర్ చేసుకోవడానికి, తనను తాను పరిపూర్ణంగా మలుచుకోవడానికి విశ్వం పంపిన ఒక అద్భుతమైన బహుమతి వాళ్ళు. కాబట్టి వారితో పోరాడే బదులు వారిని అర్థం చేసుకోవడమే ఈనాటి మన విశ్లేషణ యొక్క అసలైన సారాంశం. మన విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన ప్రశ్న: మనుషులు ఎప్పుడూ అద్దంలో కనిపించే తమ స్వంత ప్రతిబింబంతోనే పోరాడుతూ ఉంటారా? లేక అద్భుతమైన ఆత్మ ఎదుగుదలను సాధించటానికి ఆ అద్దాన్ని ఆలింగనం చేసుకుంటారా? ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మరి జాతకచక్రం ప్రకారం సప్తమభావం ఎలా ఉంది? ఈ విషయాలపై అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోవచ్చు. తద్వారా రాబోయే విశ్లేషణల్లో వాటిని తప్పకుండా చర్చించవచ్చు. విన్నందుకు ధన్యవాదాలు.